So, hi name, Govindara team, co-founder Civil Dr. Bridge Abroad, MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So, today's topic was, sir, three most important అండి ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ అనేది. సో ఈ త్రీ ఇంపార్టెంట్ ఆల్మోస్ట్ ఆల్ సార్ నిన్న రూల్ నెంబర్ 8 రూల్స్ వరకు చెప్పుకున్నాం. రూల్ నెంబర్ 1 టు రూల్ నెంబర్ 8. సో నీకు ఎన్ఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొత్తం క్లియర్గా ఆ రూల్ 1 రూల్ నెంబర్ 1 నుంచి రూల్ నెంబర్ 8 వరకు మొత్తం అదంతా టోటల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాంట్లో కూడా వెరీ ఇంపార్టెంట్ త్రీ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది కంపల్సరీ క్రాస్ చెక్ చేసుకోవాల్సింది. సో రిమైనింగ్ 5 పాయింట్స్ అంటే ఓకే అన్ని చెక్ చేసుకోవాలి, బట్ కాదు యాజ్ పర్ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ వస్తుంది దాంట్లో అన్ని క్లియర్గా ఉంటాయి. బట్ ఇంకా మనం మోస్ట్ అంటే మనకి గ్లిమ్స్ అంటే ఇమీడియట్గా మనం తెలుసుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్, 100% తెలుసుకోవాల్సింది, 100% ఖచ్చితంగా మనము దాని మీద ఫుల్ కమాండ్ ఉండాల్సిన ఎన్ఎంసీ రూల్స్. సో త్రీ ఇంపార్టెంట్ రూల్స్ ఉన్నాయండి. సో ఆ త్రీ ఇంపార్టెంట్ రూల్స్ టుడే విల్ డిస్కస్ అబౌట్ ఆల్ దిస్ థింగ్స్. సో త్రీ మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో బిఫోర్ గోయింగ్ టు దట్ వీడియో, సో ఎవరైనా సరే రష్యాలో టాప్ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, ఫెడరల్ యూనివర్సిటీస్, నోబెల్ ప్రైజ్ అవార్డు వచ్చిన యూనివర్సిటీస్ అయితే బిలో 500 వరల్డ్ ర్యాంక్ యూనివర్సిటీస్, మీకు తక్కువ బడ్జెట్ అండి 20 లక్షల నుంచి అప్ టు 35 lakhs వరకు మాక్సిమం బడ్జెట్ ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇన్స్టాల్మెంట్ వైజ్గా పే చేసుకునే క్యాపబిలిటీ ఉన్న ఫెసిలిటీ ఉన్న ది బెస్ట్ మెడికల్ యూనివర్సిటీస్ ఉంది. సో దట్టు ఎందుకంటే సార్ అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ నీట్ రిజల్ట్స్ లేట్ అయ్యే కొద్ది ఎందుకంటే రేపు మనకు 80% సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి సెకండ్ వీక్లో 100% అక్కడ ఉండాలి రష్యాలో. సో కాబట్టి ఎందుకంటే సెప్టెంబర్ 15 నుంచి అఫీషియల్గా క్లాసెస్ జరుగుతాయి కాబట్టి ఎవరైనా సీట్ చూసుకుంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ప్రాసెస్ లెందీ ప్రాసెస్, పాస్పోర్ట్ దగ్గర నుంచి పీసెస్ బట్ నెంబర్ ఆఫ్ పెద్ద ప్రాసెస్ ఉంటుంది అనమాట రష్యా సంబంధించి. ఈ వీసా ప్రాసెసింగ్ అవచ్చు లేదా డాక్యుమెంటేషన్ ప్రాసెస్ వచ్చి లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఎవరైనా సీట్ చూసుకుంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మన సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లేదా మ్యాక్సిమం సెప్టెంబర్ సెకండ్ వీక్ 100% అక్కడ ల్యాండ్ అవ్వాలి. ఎందుకంటే సెప్టెంబర్ థర్డ్ వీక్ నుంచి అఫీషియల్గా క్లాసెస్ రన్ అవుతుంది. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎవరైనా రిజర్వ్ చేసుకుంటే చేసి పెట్టుకోండి. ఓకే, సో ఓకే ఏంటి ఆ త్రీ ఇంపార్టెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ అండి. ఇవి కంపల్సరీగా ప్రతి ఒక్కరు, ప్రతి స్టూడెంట్ పేరెంట్ కంపల్సరీగా 3 ఇంపార్టెంట్ రూల్స్ 100% చెక్ చేసుకోవాలి. రిమైనింగ్ 5 రూల్స్ అంటారా చెక్ చేసుకున్నా ఓకే, బట్ కాబట్టి 3 ఇంపార్టెంట్ రూల్స్ అనేది కంపల్సరీగా మైండ్లో అనేది 100% ఉండాలి. అదర్వైజ్ ఈ 3 ఇంపార్టెంట్ రూల్స్ సాటిస్ఫై వచ్చి ఆ డిగ్రీ 100%, 200% అసలు మీకు అర్థమైపోతుంది. ఈ 3 ఇంపార్టెంట్ రూల్స్ సాటిస్ఫై అయితే ఫస్ట్ 3 ఇంపార్టెంట్ రూల్స్ 100% చెక్ చేసుకోండి. ఈ ఫాలో అయిపోతే 100% డిగ్రీ 100%, 200% ఇన్వాలిడ్ అవుతుంది. సో కాబట్టి మీరు ఇంకో విషయం కూడా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ప్రతి కంట్రీ కలెక్ట్ చేసుకోండి. అడ్వైజరీ కాదు, అడ్వైజరీ మన ఇష్టం వచ్చినట్టు టైప్ చేసుకోవచ్చు. అది ఏ కంట్రీకైనా మన ఇష్టం వచ్చిన టైప్ చేసుకోవచ్చు. అలా టైప్ చేసుకోవడం లేదు, అఫీషియల్గా అడ్వైజరీని మన గవర్నమెంట్కి పంపిస్తే, ఇండియన్ గవర్నమెంట్కి ఎన్ఎంసీకి పంపిస్తే నేషనల్ మెడికల్ కమిషన్కి వాళ్ళు అఫీషియల్గా ఆథరైజ్డ్ ఒక లెటర్ పంపిస్తారు, వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటారు. ఆ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకుంటే ఆ డాక్యుమెంట్ ఏ కంట్రీకి అయితే వస్తుందో ఆ కంట్రీకి రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని సాటిస్ఫై అవుతుందో లేదో చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే 100% మీకు అర్థమైపోతుంది నా కంట్రీ వ్యాలిడే కాదని. సో గుడ్డిగా ఎవరో నమ్మాల్సిన అవసరం, వాళ్ళ స్టూడెంట్స్ ఉన్నారు లేకపోతే రివ్యూస్ అని లేకపోతే వీడియోస్ అని లేకపోతే ఇంకోటి చూసి జాయిన్ అవ్వాల్సిన అవసరం 100% లేదండి. ఎందుకంటే కంపల్సరీ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అల్టిమేట్ డాక్యుమెంట్. ఎందుకంటే ఫిలిపీన్స్ డిగ్రీ కూడా అంతే, మీకు నెంబర్ ఆఫ్ అడ్వైజర్స్ ఇచ్చుకుంటే 2021 నుంచి ఇచ్చుకుంటూ వచ్చారు, 2019 నుంచి కూడా ఇచ్చుకుంటూ వచ్చారు. వాళ్ళ డిగ్రీస్ మొత్తం ఇప్పుడు రైట్ నా అన్ని ఇన్వాలిడ్. 2021 నుంచి ఎవరైతే జాయిన్ అయ్యారో అఫీషియల్గా నవంబర్ 8 నుంచి వాళ్ళందరూ డిగ్రీస్ అన్ని ఆల్మోస్ట్ 100% ఇన్వాలిడ్. సో కాబట్టి అంత ఇంపాక్ట్ ఉంటుంది ఫస్ట్ మీరు ప్రాపర్గా తెలుసుకోకపోతే. సో వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళాము, వాళ్ళు తర్వాత ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, లేకపోతే ఇంకోటి వగేరా చూసుకుని వెళ్ళారు అనుకుంటే మాత్రం కంపల్సరీగా అందరూ లాస్ అయిపోతారు. సో మీరు ఏది చేయాల్సిన అవసరం ఎంబీబీఎస్ అప్రోడ్ అంటే ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్, ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఎంబీబీఎస్ అప్రోడ్. ఈ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ వెళ్ళండి. అదర్వైజ్ అడ్వైజర్ ఉంటే అడ్వైజర్ అనేది నథింగ్ అండి, జీరో దానికి ఇంపార్టెన్స్. జస్ట్ ఒకసారికి దాన్ని వెరిఫై చేసి ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ 100% ఉండాలి. దాంట్లో మీకు ఈ రూల్స్ అన్ని ఫస్ట్ 3 రూల్స్ చెక్ చేసుకోండి. ఫస్ట్ రూల్ ఏంటి? ఫస్ట్ రూల్ నెంబర్ 1 నేను చెప్పిన డ్యూరేషన్ ప్లస్ ఇంటర్న్షిప్. డ్యూరేషన్ వచ్చరికి 54 months ఎంబీబీఎస్ ప్లస్ 12 months ఇంటర్న్షిప్, మాక్సిమం వచ్చరికి 66 months అనేది మినిమం ఉండాలి. సో మాక్సిమం వచ్చరికి మనకి 10 years వరకు ఉండొచ్చు. 54 months ఎంబీబీఎస్ ప్లస్ 12 months ఇంటర్న్షిప్ అంటే 4.5 years ఎంబీబీఎస్ ప్లస్ 12 months ఇంటర్న్షిప్ అనేది మినిమం ఉండాలి. సో మినిమం ఉండాలి, మ్యాక్సిమం వచ్చరికి 10 years దాటకూడదు. సో ఇదనేది డ్యూరేషన్ అనేది మీకు అందరూ క్లారిటీ ఉంది. వెరీ ఇంపార్టెంట్. రూల్ నెంబర్ 2 వచ్చరికి రిజిస్ట్రేషన్, లైసెన్స్ టు ప్రాక్టీస్. సో అంటే కంపల్సరీగా ఒకసారి సార్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫిలిపీన్స్ డిగ్రీ వ్యాలిడ్ అవ్వడానికి లేకపోతే సెంట్రల్ అమెరికా డిగ్రీ వ్యాలిడ్ అవ్వడానికి, రిమైనింగ్ కంట్రీస్ డిగ్రీ వ్యాలిడ్ అవ్వడానికి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్. డ్యూరేషన్ అనేది 54 months ప్లస్ 12 months ఇంటర్న్షిప్ అనేది ఏ కంట్రీలో ఉంటుంది, లేదా కొంచెం ఎక్కువ ఉండొచ్చు, లేదంటే కొంచెం ఎక్కువ ఉంటుంది, మ్యాక్సిమం ఎక్స్టెంట్ 6 years 7 years 8 years ఉండొచ్చు. కానీ అది మినిమం ఇంటర్నేషనల్ స్టాండర్డ్. మన ఇండియాలో తక్కువ డ్యూరేషన్, రిమైనింగ్ అన్ని కంట్రీస్ అన్ని ఎక్కువ డ్యూరేషన్ ఉంటుంది. కాబట్టి కంపల్సరీ డ్యూరేషన్ అనేది ఓకే, బట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎక్కడ? ఎందుకంటే మన అబ్రాడ్ వెళ్ళిన తర్వాత జస్ట్ అక్కడ చదివి ఇండియాలో ప్రాక్టీస్ చేసుకోవాలంటే ఓకే ఇంత ముందంతా, బట్ ఆ కంట్రీలో చదివి ఆ కంట్రీలో వాళ్ళ సిటిజన్స్ కి మనము ట్రీట్మెంట్ ఇవ్వాలనేది మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఒప్పుకో. లైక్ జార్జియా ఒకటి, వియత్నాం ఒకటి, కిర్గిస్తాన్, కజకిస్తాన్ 100% చెక్ చేసుకోండి. 1-2 సార్లు 100% చెక్ చేసుకోండి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ నెంబర్, లైసెన్స్ టు ప్రాక్టీస్ అనేది మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ నాట్ అలౌడ్.
మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ నాట్ అలౌడ్. అంటే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఎవరు, రిజిస్ట్రేషన్ నెంబర్ ఎవరు, డిగ్రీ ఇన్వాలిడ్. మీరు ఎంబీబీఎస్ 4.5 years ప్లస్ 12 months ఇంటర్న్షిప్ ఉన్న యూజ్లెస్. కంపల్సరీ రిజిస్ట్రేషన్ నెంబర్ రావాలి. అంటే మీరు అక్కడ వాళ్ళ పేషెంట్స్కి వాళ్ళ ఏ కంట్రీ చదువుతున్నారు ఆ కంట్రీ పేషెంట్స్కి మీరు కంపల్సరీ ట్రీట్ చేసే క్యాపబిలిటీ ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాలి. అది ఫిలిపీన్స్ అయినా అంతే, కిర్గిస్థాన్ అయితే కజకిస్తాన్ అంతే. అందుకని ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకుంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారా ఎవరైతే మీకు అర్థమైపోద్ది. అడ్వైజర్ అయితే వచ్చేస్తారు, అడ్వైజర్ అని కూడా మనం రాసుకోవచ్చు అన్ని. బట్ ఆ వెరిఫై చేసిన ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఉంటే ఆ డాక్యుమెంట్లో మీకు అన్ని క్లియర్గా ఉంటాయి. సో రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారా ఎవరనేది. సో కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉంటుందా లేదంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ నెంబర్ కంపల్సరీ కావాలి. డ్యూరేషన్ ఎంబీబీఎస్ అంటారా 54 months ఎంబీబీఎస్ 60 months ఉంటుంది, 60 months 72 months ఉంటుంది. తర్వాత అదంతా ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, నో ప్రాబ్లం. ఈ మోస్ట్ ఇంపార్టెంట్ సార్ రిజిస్ట్రేషన్ నెంబర్. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే వాళ్ళ కంట్రీలో మనము ప్రాక్టీస్ చేసుకునే ఎలిజిబిలిటీ ఉందా లేదా, ప్రాక్టీస్ చేసుకోవచ్చా, చేసుకోవడానికి వాళ్ళకి మనం పర్మిషన్ ఇస్తున్నారా లేదా. రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే జస్ట్ ఊరికే పేరు నేమ్ రాసి మీకు ఇదిగోండి సర్టిఫికేట్ అంటే సర్టిఫికేట్ కాదండి. కంపల్సరీగా రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే లైసెన్స్ టు ప్రాక్టీస్. అంటే మీరు ఆ కంట్రీలో సిటిజన్స్కి ఒకవేళ ఇండియాలో మీరు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చెప్పిన ఆ కంట్రీలో మీరు జాబ్ చేసుకోవడానికి వాళ్ళ పేషెంట్స్కి ట్రీట్ చేసి జాబ్ చేసుకోవడానికి లేదంటే అక్కడ ప్రాక్టీస్ మొదలు పెట్టడానికి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాలి. ఆ అథారిటీ ఉండాలి. అథారిటీ ఉన్న కంట్రీస్లో మాత్రం చదవాలి, లేకపోతే ఆ డిగ్రీ ఇన్వాలిడ్. సో కాబట్టి అందుకని జార్జియా, వియత్నాం, కిర్గిస్థాన్, సెంట్రల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కంపల్సరీగా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ చెక్ చేసుకుంటే అన్ని క్లియర్గా ఉంటాయి, అడ్వైజరీ కాదు. ఓకేనా. ఎస్పెషల్లీ జార్జియా, వియత్నాం చెక్ చేసుకోండి, 2 సార్లు చెక్ చేసుకోండి. కిర్గిస్థాన్ ఒకటి, సెంట్రల్ అమెరికా ఒకటి, ఇవి కూడా 100% చెక్ చేయండి. ప్రతి కంట్రీ చెక్ చేయండి. కిర్గిస్థాన్, సెంట్రల్ అమెరికా డిగ్రీ నాట్ వెల్. కిర్గిస్థాన్ ఒకసారి చెక్ చేయండి, వియత్నాం, కజకిస్తాన్, లేకపోతే ప్రతి కంట్రీ వియత్నాం, జార్జియా, ప్రతి 5 countries వియత్నాం ఒకటి, జార్జియా ఒకటి, కిర్గిస్థాన్, కజకిస్తాన్, సెంట్రల్ అమెరికా 5 countries ఖచ్చితంగా కలెక్ట్ చేయండి. ఎందుకంటే ఫిలిపీన్స్ డిగ్రీ నాట్ వ్యాలిడ్ కాబట్టి. ఎందుకంటే ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ వాళ్ళు ఎవరు, వాళ్ళ ఫిలిపీన్స్లో మనం ప్రాక్టీస్ వీఆర్ నాట్ ఎలిజిబుల్. సో కాబట్టి ఆ డిగ్రీ ఇన్వాలిడ్, దట్స్ ఇట్. సో డ్యూరేషన్ అంటే మేనేజ్ చేయొచ్చు, బట్ రిజిస్ట్రేషన్ అనేది మేనేజ్ చేయలేరు కదా. వాళ్ళు క్లియర్గా చెప్పారు మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వమని. రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వకపోతే ఆ కంట్రీలో మనం ప్రాక్టీస్ ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ అయితే ఆ డిగ్రీ ఇండియాలో ఇన్వాలిడ్. ఇంకో విషయం కూడా రూల్ నెంబర్ 3 ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎడ్యుకేషన్ సిస్టమ్ కంపల్సరీగా ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చేసరికి ఖచ్చితంగా సేమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లానే ఉండాలి. అంటే మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ అయితే రూల్స్ రెగ్యులేషన్ ఫాలో అవుతుందో ఆ కంట్రీ కూడా 100% ఫాలో అవ్వాలి. ఓకేనా. ఇంకో విషయం కూడా ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా మనకి ఇండియన్స్కి సపరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండకూడదు. ఆ కంట్రీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మీకు అర్థమవుతుందా. మనం ఏదైతే కంట్రీ వెళ్తున్నామో ఆ కంట్రీలో మనకి సపరేట్ ఎడ్యుకేషన్ ఇండియన్స్ ఒక రకంగా, కిర్గిస్థాన్ ఒక రకంగా, కజకిస్తాన్ ఒక రకంగా, లేదా జార్జియా ఒక రకంగా, ఫిలిపీన్స్ ఒక రకంగా, వాళ్ళ సిటిజన్స్ ఒక రకంగా, మన సిటిజన్ ఒక రకంగా, వాళ్ళకు ఒక సపరేట్ కాలేజ్, మనకు సపరేట్ కాలేజ్, మనకు వరకు ఇండియన్స్ వరకు సపరేట్ కాలేజ్, కిర్గిస్థాన్ సపరేట్ కాలేజ్, కజకిస్తాన్ సపరేట్ కాలేజ్. ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది చెప్తారంటే మేము ఇండియా నుంచి వచ్చేసరికి మాయా హాస్టల్స్, మాయా కాలేజెస్, మన ఇండియా నుంచి ప్రొఫెసర్స్ వస్తారు, మేము సొంత కాలేజ్ తీసుకున్నట్టు ఆ డిగ్రీ ఇన్వాలిడ్. దట్స్ ఇట్. దట్ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది. ఎందుకంటే యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చేసరికి సేమ్ లైక్ దట్ మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లాగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి. బట్ కాకపోతే ఇండియన్స్ సపరేట్గా ఉండకూడదు. వాళ్ళ సిస్టమ్ కూడా మన ఇండియన్ సిస్టమ్ లాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రష్యా ఉంది. రష్యన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, 5 years ప్లస్ 1 year ఇంటర్న్షిప్ అంటే 5+1. మందల 4.5 years ప్లస్ 1 year అంటే 5.5 years. బట్ కాకపోతే మనం ఖచ్చితంగా 6 years చదవాలి. 5.5 years వెనక్కి రాకూడదు. ఖచ్చితంగా వాళ్ళ ఎడ్యుకేషన్ సాటిస్ఫై చేయాలంటే 5+1. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ 4.5 years ప్లస్ 1. మనకి ఏం కావాలి, ఇంకో 6 months కూడా అడిషనల్ చదివితే అక్కడ మన డిగ్రీ వస్తుంది. అలా చదవాలి. అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాలో అవుతూ ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లా ఉండాలి. మనకు సపరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, మన సపరేట్ కాలేజ్, మన సపరేట్ హాస్టల్, సపరేట్ అంతా మన సపరేట్ మన లెక్చరర్స్, మన ప్రొఫెసర్ తీసుకెళ్ళి చదివితే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రిజిస్ట్రేషన్ నెంబర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్లో చాలా మంది చెప్పే సొంత కాలేజీలు, సొంత హాస్టల్, సొంత ప్రొఫెసర్స్ అంటే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్. మనకంటూ సొంతగా ఏది ఉండకూడదు. ఏదైతే ఫారిన్ కంట్రీస్ చదువుతున్నారో ఆ ఫారిన్ కంట్రీలో ఆ ఫారిన్ స్టూడెంట్స్తో పాటు మనము చదవాలి. ఆ చదివేదో మన ఇండియన్ చదువులా ఉండాలి. అది ఇక్కడ ఇంపార్టెన్స్. దట్టు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఖచ్చితంగా రావాలి. అక్కడ చదివిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ ఖచ్చితంగా రావాలి. వాళ్ళకి మనం వైద్యం చేస్తే అంటే మనకు వాళ్ళకి మన ప్రాక్టీస్ చేసుకోవడం, వాళ్ళు ట్రీట్ చేసే క్యాంప్ మనకి ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాలి, లేకపోతే ఆ డిగ్రీ ఇన్వాలిడ్. సో కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 3 rules అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ డ్యూరేషన్ అనేది. ఓకేనా. సో రిజిస్ట్రేషన్ నెంబర్ కంపల్సరీ రావాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చేసరికి మనకి సపరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇండియన్స్ వరకు సపరేట్ ఎడ్యుకేషన్, సపరేట్ కాలేజ్, సపరేట్ హాస్టల్ ఉంటే ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అండి. కంపల్సరీగా వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండాలి. వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాలో అవుతూ అది కూడా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ పోలి ఉండాలి. సరిసమానంగా ఉండాలి, లేదా అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. బట్ మన సపరేట్గా ఎక్కడో కాలేజ్ తీసుకుని హాస్టల్ తీసుకుంటే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది. అందుకని కొత్త కాలేజీలో, కొత్త యూనివర్సిటీ పరిస్థితుల్లో జాయిన్ అవ్వద్దు. ఒకవేళ జాయిన్ అవుదాం అనుకున్నా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోండి. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ అనేది హార్ట్ ఆఫ్ ద అబ్రాడ్ ఎంబీబీఎస్ డెసిషన్ మేకింగ్. మీరు ఎంబీబీఎస్ అబ్రాడ్ డెసిషన్ మేకింగ్ తీసుకునే ముందు కంపల్సరీగా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకుంటే అట్లా అన్ని క్లియర్గా ఉంటాయి. ఎంబీబీఎస్ డ్యూరేషన్ అంటే అది ఇంగ్లీష్ మీడియం కాదు, రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారా ఎవరా, అక్కడ ఏంటి వాట్స్ వాట్ అనేది ఎవ్రీథింగ్ ఉంటుంది ఆ కంట్రీకి సంబంధించి. ఆ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ లేకుండా వెళ్తే మాత్రం 100% డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది. అడ్వైజరీ అనేది 0 మనమైనా టైప్ చేసుకోవచ్చు. 1-2 సార్లు చెప్తాను. ఓకేనా. సో ఓకే, ఇవన్నీ 3 rules అనమాట. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నాకు కాల్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి
జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఇంకో విషయం ఏంటంటే అందరూ రష్యా సంబంధించిన అందరూ ఎవరైనా ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఉంటే కంపల్సరీగా ఒకసారికి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ 100% నాకు ల్యాండ్ అవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎవరైనా రిజర్వ్ చేసుకోండి, సీట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసి పెట్టుకోండి. అదర్వైజ్ అప్పటి వరకు సీట్లు అనేవి మంచి యూనివర్సిటీ సీట్స్ అనేవి అవన్నీ గవర్నమెంట్ రీసెర్చ్ యూనివర్సిటీస్, నేషనల్ యూనివర్సిటీస్ కాబట్టి, వరల్డ్ బెస్ట్ యూనివర్సిటీస్ కాబట్టి అవన్నీ ఉండవు సీట్లు. తక్కువ బడ్జెట్ మీకు 20 lakhs నుంచి అప్ టు 35 lakhs వరకు ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ది బెస్ట్ మెడికల్ యూనివర్సిటీ రైట్ నౌ అవైలబుల్. సో మీరు సెప్టెంబర్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ 100% అక్కడ ల్యాండ్ అవ్వాలి. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎవరైనా రిజర్వ్ చేసుకోండి, చేసి పెట్టుకోండి. ప్రాసెస్ ఇస్ వెరీ లెంతీ. ఓకేనా? ఇఫ్ యర్ డౌట్స్ యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.